మొదట జూలై 17న సిట్ నుంచి నోటీసులు అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ జూలై 24న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ముందే ఫిక్స్ అయినటువంటి అధికారిక కార్యక్రమాల వల్ల విచారణకు హాజరు కావడం లేదని విచారణ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో మరోసారి సిట్ ఈ నెల 8న విచారణకు హాజరు కావాలంటూ బండి సంజయ్కి నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సిట్ నోటీసులు అందుకున్న బండి సంజయ్ విచారణకు హాజరవుతారని ప్రకటించారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా అదే రోజు విచారణకు అటెండ్ కాబోతున్నారు. అదేవిధంగా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అంశంపైన పోలీసు ఉన్నతాధికారులకు ఓ లేఖను రాశారు. కేంద్ర నిఘా వర్గాల కీలక సమాచారంతో పాటు సేకరించిన ఆధారాలను కూడా సిట్కు అందజేయనున్నారు. మరోవైపు భార్యాభర్తల బెడ్రూమ్లో మాటలను ట్యాప్ చేయడాన్ని బీజేపీ అధిష్టానం ఇప్పటికే సీరియస్గా పరిగణిస్తోంది. ఇదే విధంగా కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ పాత్రపైన ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట రాధాకిషన్ అంగీకరించడం, డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ అగ్రనేతలకు ఉచ్చు బిగుస్తుందంటున్నారు బీజేపీ నేతలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైన జాతీయ స్థాయిలో చర్చకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.